చేరువచ్చిన ప్రతి ఒక్కరు కూడా నా వందనాలు. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగి మమ్మల్ని కాపాడి సంరక్షించి పోషిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన నామానికి స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ సన్నిధానంలో చేరి నీ గ్రంథంలోని వాక్యపు మాటలతో మా హృదయాన్ని బలపరచడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తుతి స్తోత్రములు నాయన. అల్పుడైన నన్ను, దీనుడైన నన్ను బలపరచండి, శక్తిహీనుడైన శక్తి దయచేయండి, జ్ఞానహీనుడైన నన్నుకు జ్ఞానాన్ని ఇచ్చి నీ పరిశుద్ధాత్మ సహాయంతో మా అందరితో మీ యొక్క వాక్కులతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి తండ్రి మా జీవితాలను మీలో భద్రపరుచుకునే భాగ్యాన్ని అటు కృపను దయచేయమని వింటున్న ప్రతి ఒక్కరిని దీవించి బలపరిచి మీరే మహిమ పొందుకోమని ప్రార్థిస్తూ క్రీస్తు వారి పేట బ్రతిమాలకు వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. మనం ఏం నేర్చుకుంటున్నామో మీకు గుర్తున్నట్లయితే ఒకసారి తెలియజేసినట్లయితే మనం ముందుకు వెళ్దాం. ఏం నేర్చుకుంటున్నామండి అమ్మా? అదే లాస్ట్ వీక్ మనం ఏం నేర్చుకున్నాం గుర్తులేదా? అదే మర్చిపోయారు మీరు. మర్చిపోకూడనివి, మర్చిపోవాల్సినవి అది చెప్పుకున్నాం మనం. దాన్నే మర్చిపోయారు మీరు. మర్చిపోకూడని వాటిని కూడా మర్చిపోతున్నారు అమ్మా. మర్చిపోకూడనివి ఏంటనేది మనం గమనిస్తూ ముందుకు వెళ్తున్నాం. మర్చిపోవాల్సినవి ఏంటో గత వారం మనం విన్నాం. మన జీవితాల్లో వచ్చిన బాధలు, కష్టాలు, దుఃఖాలు, పడిన శ్రమ, ఇలాంటి వాటిని మర్చిపోవాలని దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడారు. అయితే మర్చిపోకుండా ఉండవలసినవి అంటే జ్ఞాపకం ఉంచుకుండవలసినవి, ప్రతి మనిషి జ్ఞాపకం ఉంచుకోవాల్సినవి చాలా ఉన్నాయి. జ్ఞాపకము అనే విషయంలో చాలా విషయాలు మనం నేర్చుకోవడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోమంటాం, బండ గుర్తుపెట్టుకోవడం, ఇలాంటి విషయాల్లో మనం జీవితంలో ముందుకు కొనసాగడం జరుగుతుంది. అయితే జ్ఞాపకం ఉంచుకోవాల్సినవి మొట్టమొదటిగా మనకి ఏది గుర్తుండాలంటే దేవుడు గుర్తుండాలి. ఎందుకని తెలుసా? మనిషి కడుపు నిండా ఆహారం తినడానుకోండి, దేవుని కూడా తిరస్కరించే పరిస్థితులు ఎదురవుతాయి. అలాంటి సంగతులు మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రతి మనిషికి కావలసినవన్నీ దొరికినాయి అనుకోండి, దేవుడు ఏడి అని అడుగుతారు. కావలసిన సదుపాయాలు లేకపోతే జీవన సంబంధమైన ప్రతిదానికి వర్ధిల్లే పరిస్థితులు మనం ఉన్నామనుకోండి, ఇంకా దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఎందుకున్నాడు అనే స్థితిలోనికి మన జీవితం వెళ్ళిపోద్ది. అందుకే అంటున్నాడు దేవుడు, మొదటగా మీరు జ్ఞాపకం ఉంచుకోండి. ఎవరిని? దేవుణ్ణి జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకు చెప్పనా? గత కాలాల్లో అంటే మన పితరుల కాలాల్లో చూస్తే చాలామంది అలా మర్చిపోయారు. ఇశ్రాయేలీలు ప్రయాణమై ఐగుప్తు నుంచి వచ్చారు కదా, అక్కడ వాళ్ళ కళ్ళెదురు చేసిన కార్యాలను కూడా మర్చిపోయారు. అసలు మర్చిపోకూడని కార్యాలు అవి, అద్భుతాలండి. అలాంటి అద్భుతాలనే మర్చిపోయారు వాళ్ళు. నిజంగా అవి మర్చిపోతే ఏమవుతుందో తెలుసా? దేవుణ్ణి మర్చిపోతాం. దేవుడు చేసిన కార్యాలను మర్చిపోతే మనం ఎవరిని మర్చిపోతామో తెలుసా? దేవుణ్ణే మర్చిపోతాం. ఎప్పుడు కూడా దేవుణ్ణి చేసిన కార్యాలు మనకు గుర్తుంటే దేవుడు ఎప్పటికీ గుర్తుంటాడు. అందుకే మనం ఒక మాట చూద్దాం. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారి మరిచిపోయిరి. ఏ క్రియలు చేశాడు ఆయన? ఆయన క్రియలను, ఆయన వారి ఎదుటి చేసిన ఆశ్చర్య కార్యాలని మర్చిపోయారు. ఎలాంటి కార్యాలు చేశాడో కూడా చెప్తున్నాడు చూడండి. ఆయన నీటిని రాశిగా నిలిపాడు, సముద్రాన్ని పాయలుగా చేసి అద్దరి నుంచి నడిపించాడు. సముద్రాన్ని ఇలా చీల్చేశాడండి. నీళ్ళు అలా నిలబడిపోయినాయి, ఆ పక్క ఈ పక్క జలరాశిగా. చూడండి, ఆలోచించండి ఎంత స్టాండర్డ్గా అలా నిలబడిపోయినాయో. ఈ శక్తి ఎవరిది? దేవుంది. అలాంటి వాటిని మర్చిపోయారంట. ఆయన నీటిని రాశిగా నిలిపాను, పగటి వేళ మేఘములో నుండి. పగలు నడుస్తున్నప్పుడు ఏం చేశాడో తెలుసా? పగలు నడుస్తున్నప్పుడు మన మీద ఏం పడుతుంది? ఎండ పడుతుంది.
ఎండ పడితే నా పిల్లలు పాడైపోతారేమని, ఎండ పడితే వాళ్ళకి అనారోగ్యం వస్తాయేమని, ఎండ పడితే వారి జీవితాల్లో బ్రతకలేరేమో అని వాళ్ళకి నీడ పెట్టి, ఆయాసం వస్తుందేమో, బాధ వస్తుందేమో, అలసిపోతారేమో అని మేఘమును నీడగా ఉంచి, చూడండి ఎండ వచ్చినప్పుడు మేఘం వచ్చింది అనుకోండి, మనం ప్రయాణిస్తున్నప్పుడు మన మీద నీడ పడింది ఇంకా ఎలా ఉంటుంది మనకి? చాలా తెప్పరిల్లినట్టుగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. అలాంటి స్థితిని ఇచ్చాడంట వాళ్ళు నడిచినంత కాలము. అలాగే రాత్రి ఏం చేస్తుంది? చీకట్లో నడగలమా? రాత్రి చీకట్లో నడగలమా? రాత్రి అంతయు అగ్ని ప్రకాశంలో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. ఏం అద్భుతాలండి చూడండి. అగ్ని కనపడుతుందంట, అగ్ని దారి చూపుతుందంట. అయ్య బాబోయ్, ఇలాంటి పరిస్థితిని ఆలోచిస్తే, అరణ్యములో ఆయన బండను చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. అరణ్య ప్రదేశాల్లో తాగడానికి నీరు దొరకదు. అలాంటి ప్రాంతాల్లో ప్రయాణం చేస్తున్నప్పుడంట బండని చీల్చి సముద్రం పారినట్టుగా నీళ్ళు ఇచ్చాడంట వాళ్ళు తాగడానికి. తినడానికి ఆహారం ఇచ్చాడంట. ఏమి వండుకోవడానికి కానీ చేసుకోవడానికి ఏమీ లేవు, అయినా కూడా అన్ని సమృద్ధిగా ఇచ్చి వారిని బలపరచడు. ఇవన్నీ మర్చిపోయారంట. ఈయన మర్చిపోవడం ఏం జరుగుతుంది? అన్నీ మర్చిపోతే ఏం జరుగుతుంది చూడండి, ఏం జరుగుతుందో చూడండి. 18వ వచనం, వారు తమ ఆశ కొలది ఆహారం నడుగుచు తమ హృదయంలో దేవుని శోధించిరి. ఈ అరణ్యంలో దేవుడు మన భోజనము సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడిరి. అంటే ఏ పరిస్థితి వచ్చేద్దాం మన జీవితాల్లో తెలుసా? దేవుని కట్టడలు, ఆయన ఆజ్ఞలు మరిచిపోతే ఆయనకి విరోధిగా మాట్లాడతాం, ఆయనకి విరోధిగా అయిపోతాం. మన మైండ్ అలా మార్చేద్ది మనల్ని. అంత తక్కువ సమయంలోనే మారిపోయే మనస్సు కలిగిన హృదయాలు కలిగిన మన మనుషులు. అందుకే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, అందుకే రాయించి పెట్టాడు చరిత్రగా. ఇవన్నీ చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఏమంటే సైంటిస్టులు ఇప్పటికీ కూడా ఆనాటి కాలంలో జరిగిన వాటికి ఆ సంబంధమైన వాటిని కనుగొంటూ భూమిలోను సముద్రంలోను త్రవ్వకాల్లో కనుగొంటూ ఇప్పటికీ ఇది నిజమైన చరిత్ర అని గుర్తు చేస్తున్నారు. ఎందుకనండి ఇవన్నీ ఇచ్చాడు దేవుడు? చూడండి, కొన్ని వేల సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ ఫరో సైన్యం రథాలు పరిగెట్టినాయి కదా వీళ్ళ తరమటాకే, అవన్నీ సముద్రంలో అక్కడక్కడ కనిపించడం ఎంత ఆశ్చర్యకరం అండి. ఇన్ని వేల సంవత్సరాలకి ఆలోచించండి, ఆశ్చర్యమేనా? అంటే దేవుడు తన ఆశ్చర్యక్రియలు చేశారని చెప్పడానికి రుజువులను అక్కడ ఉంచుతున్నాడు. అక్కడక్కడ నోవాహు వాడ ఉంది. నోవాహు వాడ జలప్రలయం జరిగిందా లేదా అంటే చరిత్రలోకి వెళ్ళి చూస్తే కనబడుతుంది. అలాగే నోవాహు వాడ అరారాతు పర్వతం అంటే టర్కీ ప్రదేశంలో ఎప్పటికీ శిథిల వ్యవస్థలో కుళ్ళిపోవడానికి ఆల్రెడీ దగ్గర అయిపోయింది, పాడైపోతూ ఉంది. దాన్ని చెక్కలో అక్కడక్కడ గుర్తించి దాన్ని గుర్తించి తీయడం అక్కడ చూడడం జరిగింది. ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ అంటే శాస్త్రవేత్తలు, భూమి సంబంధించిన శాస్త్రవేత్త. అంటే ప్రతిదాన్ని కూడా దేవుడు మన కొరకు జ్ఞాపకయుక్తంగా ఉంచాడు. ఎందుకనంటే తనను మహిమను పరచాలి మనం. అందుకే ఒకవేళ అవి మర్చిపోతే ఏమో చేస్తారో తెలుసా? కళ్ళ ఎదుట చేసిన వాటిని మర్చిపోయే ఆయనకు ఎదురు తిరిగారండి వాళ్ళు. ఎంత దయనీయమైన పరిస్థితి అండి, ఎంత అనాలోచితమైన ఆలోచనలు కలిగి బ్రతికారండి వాళ్ళు. ఆలోచించండి. అందుకే దేవుడు చెప్తున్నాడు దేవుణ్ణి ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. చూడండి, ఉదాహరణలో చూడండి, యోబు గ్రంథం 12వ అధ్యాయం, యోబు గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనం చూడండి. భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది మీకు బోధించును. దేన్ని సెర్చ్ చేశారల్లో? దేన్ని పరిశీలిస్తున్నారో? భూమిని. ఏం బోధిస్తుంది? రేపు జరిగిన చరిత్ర ఇదిరా అని. అవునా? భూమిని పరిశోధించడం ద్వారా, భూమిని పరిశీలించడం ద్వారా ఎన్నో విషయాలు మీకు బయటపడుతున్నాయి. ఎన్నో విలువైన పదార్థాలు భూమిలో దాగి ఉన్నాయి. వాటిని తీసుకుని మనిషి రోజు
బ్రతకడానికి వాటిని వినియోగించుకుని వాటి ద్వారా అనేకమైన ఏమంటుందని వస్తువులను తయారు చేసుకుని బ్రతకడం, జీవనాన్ని కొనసాగించడం మనం చూస్తున్నాం. భూమిని పరిశీలిస్తే ఎవరు అర్థమవుతారు? నీకు మీ దేవుడు అర్థమవుతాడు. అంటే ఆ భూమిని చేసింది ఎవరండి? దేవుడు. అంటే వీటన్నిటిని నిక్షిప్తం చేశాడు కదా. వాటిని పరిశీలిస్తుంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? శాస్త్రవేత్తలు అడుగుండి, కొన్ని వేల కోట్ల సంవత్సరాల కొద్ది అవన్నీ శూన్యంలో ఏర్పడ్డాయి. ఆ ఏర్పడటం వల్ల ఇవి వచ్చినాయి. మరి ఇక్కడున్న ఈ వేరే గ్రహం మీద ఎందుకు లేవు? భూమి మీద ఉన్న ఇన్ని మనిషికి ఉపయోగపడే ఇన్ని పదార్థాలు ఉన్నాయే, మరి వేరే గ్రహంలో కొన్నే ఉన్నాయి. ఐరన్ ఉందంటున్నాడు ఓ గ్రహంలో, లేకపోతే ఒక చోట నీరు లేదంటున్నాడు. అంటే ఆలోచించండి, ఏంటి ఈ భూమి పరిస్థితి ఏంటి? ఎందుకు ఇలా ఉంచాడంటే నిన్ను నన్ను బ్రతికించి ఈ లోకంలో మనిషి జీవరాశిని ఆయన బలపరచడానికి ఇవన్నీ పెట్టాడు. దాన్ని ఆలోచించండి, మీకు అర్థమైపోద్ది దేవుడికి ఇచ్చిన విలువ. దాన్ని ఆలోచించండి, నీకు అర్థమైపోద్ది దేవుడు నీపై ఉంచుతున్న ఆలోచన. చూడండి, అందుకన్నాడు దేవుడిని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఎందుకని కీర్తన గ్రంథం, ఈ భూమి ఎలా నడుస్తుందండి? కీర్తన గ్రంథం 147 అధ్యాయం 15వ వచనం చూద్దాం. ఈ భూమి గురించి ఆలోచిస్తే మనకి ఈ భూమి అంతానంట దేవుని తెలియజేస్తుంది అంటున్నాడు కదా. అసలు ఈ భూమి ఎలా తిరుగుతుంది? కీర్తన గ్రంథం 147వ అధ్యాయం 15వ వచనం. భూమికి ఆజ్ఞ ఇచ్చువాడు ఆయనే, ఆయన వాక్యము బహువేగముగా పరుగెత్తును. భూమికి ఆజ్ఞనిచ్చువాడు ఆయనే. ఏమని ఆజ్ఞ ఇచ్చాడు? నా పిల్లలకి ఆహారం కావాలి, పండించు. ఇచ్చాడా? ఆహారం ఎక్కడి నుంచి వస్తుందండి? భూమిలోంచి వచ్చే పంట ద్వారానేనా తిని ఆహారం తృప్తి పొందుతున్నాం కదా. ఎక్కడి నుంచి వస్తుంది? భూమి నుంచి. ఎవరో చెప్పారు భూమికి పండించమని? రైతు విత్తనాలు వేసాడు, నానబెట్టాడండి. రైతు విత్తనాలు నానబెట్టాడు, వాటిని మొలకొచ్చిన తర్వాత చల్లాడు, వచ్చి ఆకుబడి అంతా జల్లిన తర్వాత ఇంటికి వచ్చి పండుకున్నాడు. పండుకుని మళ్ళీ తిరిగి తర్వాత రోజు వెళ్ళి చూసేసరికి ఏమొస్తుంది? మొలకలు పెరుగుతుంది. ఎవరి ద్వారా జరుగుతుంది అంతా? మనం ఆలోచించండి, మట్టిలో జల్లేస్తున్నాం అంతే. పోన్లే అంటే విత్తనాలు ముందే మొలకొత్తిని నీటిలో పెట్టినప్పుడు అంటే నీటిలో ఎవరు మొలకెత్తించారు? ఆలోచించండి. మళ్ళీ తర్వాత రోజు వెళ్ళి చూస్తారు. ఎన్ని రోజులండి ఆకుమడు ఎదిగే కాలం? 30 రోజులు 40 రోజులు అంతే కదా. ఆ 40 రోజులు ఎంత ఎదిగిందో ఆ ఎదుగుదల ఇచ్చింది ఎవరు? భూమి ఇచ్చిందండి. తర్వాత సరే అట్లా తీసుకెళ్ళి మళ్ళీ పాతారు. ఒక్కొక్క గింజకి కొన్ని రేఖలు కలిగిన ఆ విత్తనాల పంటగా వస్తుంది కదా, అది పాతుతున్నారు కదా అక్కడక్కడ కొంచెం. ఎన్ని గింజలు వస్తున్నాయి? అసలు లెక్క పెట్టలేనన్ని గింజలుగా అవి అభివృద్ధి చెంది పంట పండి. ఆలోచించండి, అసలు జల్లిందేంటి? ఒక విత్తనం. అంటే దాని అభివృద్ధిని ఆలోచించండి. ఎక్కడి నుంచి వస్తుందంటే భూమి పండింతదండి, సారవంతము మా భూమి అంటుంటాడు ఒక ఆయన. మా భూమి చాలా సారవంతమైందండి, ఉంటుంది పంట. ఎందుకు వచ్చింది మీ సారవంతమైన భూమి? ఎలా వచ్చింది అసలు? నువ్వు కొనుక్కున్నావు కాబట్టి సారవంత భూమి అయిందా? నీ పితరులు నీకు ఇచ్చారు కాబట్టి సారవంతమైందా? మీ తల్లిదండ్రులు దాచి దాన్ని నీకు ఇచ్చారు కాబట్టి అది గొప్పదయిందా? చుట్టూ నీరు లేదు, లేకపోతే ఆ ప్రాంతంలో నీరు నిలబడదు కాబట్టి అది సారవంతమైందా? ఆలోచించండి. దేవుడు సారవంతమైన పరిస్థితిని ఆ భూమికి ఆజ్ఞ ఇస్తున్నాడంట. పండు, నా పిల్లల కోసం పండించు. నా పిల్లలు ఆహారం తినాలి. ఒక్కరిద్దరు లేరు నా భూమి మీద. నా పిల్లలు ఎంతమంది ఉన్నారు? దాదాపుగా 800 కోట్లేనా ప్రజల భూమిపై. ఇంతమందికి ఆహారం ఎంత కావాలి? పండించు నువ్వు. అయ్యి బాబు నేను పండించలేనండి అని అంటదా? ఆజ్ఞని తీసుకుని తిరస్కరించకుండా
పని చేసి మనకు ఆహారాన్ని పండిస్తుంది. అంటే ఎవరి ఆజ్ఞని సమ్మతిస్తుంది భూమి? దేవుని ఆజ్ఞను. అంటే మనం ఇన్ని చేస్తున్నా దేవుని మర్చిపోతున్నాం. భూమి అయితే మర్చిపోట్లా, సంవత్సరం పండిస్తారే ఉంది, 2 పంటలు పండించుకునే కాలం కూడా ఉంది. కానీ మనకైతే పాడైపోయింది. మన ప్రాంతాలు అనుకోండి 2 పంటలు కూడా పండుతున్నాయి ఇప్పటికి. మనకైతే ఒక్కటే మన ప్రాంతంలో. ఎందుకంటే కాలువలు మూసేశారు, మురికి కాలువలు మూసేశారు, చెరువులు వచ్చి పంటలన్నీ పాడైపోతున్నాయి, పంటలు లేకుండా పోయినాయి. ఆలోచించండి, ఇక్కడ ఇన్ని పంటలు ఉన్నా అప్పుడు ఆహారం మన పరిస్థితి ఏంటి? అరకొరగా పరిస్థితులు ఉండేవేమో ఒకప్పుడు, పూర్వంగా లెక్క పెట్టండి. మరి ఇప్పుడు ఈ పంటలన్నీ మూసేశారు కదా, అయినా కూడా ఆహారం ఎక్కడ దక్కుతుంది ఎవరికన్నా? ఎలా వస్తుందండి ఇంత ఆహారం? కొనుక్కుంటున్నామండి. సరే నువ్వు కొన్నావు, ఎక్కడో పండాలి కదా, ఎలా పండింది? ఆలోచించండి. అందుకంటున్నాడు నువ్వేం చేయకూడదు, దేవుణ్ణి మరిచిపోకూడదు. ఏంటో తెలుసా, మనం బ్రతుకుచున్నామంటేనే ఆయన కృప అండి. ఒకసారి ఆ మాట చూద్దాం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 28వ వచనం చూద్దాం. 17వ అధ్యాయం 28వ వచనం. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. ఎలాగంట? మనం ఎలా బ్రతుకుతున్నాం? నాకు శక్తి ఉంది కాబట్టి, నాకు జ్ఞానం ఉంది కాబట్టి, నాకు డబ్బు ఉంది కాబట్టి, నాకు అధికారం ఉంది కాబట్టి, నాకు బలం ఉంది కాబట్టి, నాకు మీరందరూ అనుకోలేని ఆస్తి ఉంది కాబట్టి బతుకుతున్నాను అని అన్నాడు అనుకోండి. అదేమవుద్ది? అది నిజమైన స్థితి కాదు. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. అక్కడ అపోస్తుల కార్యంలో ఈ భక్తులు మాట్లాడుతున్నారు, మనం అందరం బ్రతుకుతున్నామంటే ఎలా బ్రతుకుతున్నామో తెలుసా? దేవుని కృప ద్వారా. దేవుని కృప ఏం చేస్తుంది మనకి? అదే అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయము 17వ వచనం చూడండి ఏం చేస్తుందో. 14వ అధ్యాయం 17వ వచనం. అయినను ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచు ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు. బా, చూసారా ఎవరు వేస్తున్నారు ఇది? అయినను ఆయన మీకు ఆహారాన్ని పండించుతున్నాడంట, మీకు ఇస్తున్నాడు, పుట్టిస్తున్నాడంట. ఫలవంతములైన ఋతువుల్లో కూడా ఫలవంతం లేని ఋతువులు ఉంటాయి. దేవుడు మనకి ఇచ్చే ఏంటంటే ఫలవంతమైన ఋతువులు. ఏం చేస్తున్నాయి ఫలవంతమైన ఋతువులు? మీకు ఆహారం దయచేయచ్చు. ఆహారం దయచేస్తున్నాయి కాబట్టే మనం బ్రతుకున్నాం. మనం అనుకుంటున్నాం ఎప్పుడు రోజు పొద్దున్న లేసి ఎక్సర్సైజ్ చేస్తానండి, అందుకే నా బాడీ చాలా బలంగా ఉంటుంది, నేను బ్రతకడానికి నాకు అదే ఆధారం అనుకుంటున్నారా? నేను కొంతమంది అంటారు నేను తింటున్న తిండి ఆయిల్లెస్ తిండి తింటున్నానండి, లేకపోతే కొన్ని పదార్థాలు ఏరికోరి వాటిని తింటున్నానండి, కాబట్టి నేను ఆరోగ్యంగా ఉన్నానండి, కాబట్టి నా బ్రతుకు బాగుందండి అని అంటదా? దేవుడు చెప్తున్నాడు ప్రతి మనిషికి ప్రతి ఆలోచనకు దేవుడే ముందండి. ప్రతి మనిషి ఆలోచించాల్సింది దేవుని నుండే. మనం ఏది చేసినా ఏది జరుగుతున్నా మనకి ఏది సహకారం వచ్చినా ఎలా మనం బ్రతుకుతున్నా అదంతా దేవుడే ఇస్తున్నాడు. ఎలా బ్రతుకుతున్న లోకంలో అంటే ఎలా పడితే అలా అని అంటలా, మనం మంచిగా నీతి న్యాయాలు కలిగి బ్రతుకుతున్నప్పుడు దేవుడు ఇచ్చే ఆదరణ తప్ప మనకి ఈ లోకంలో ఏ మనిషికైనా ఇస్తాడు. దుర్మార్గుడైనా తిని బ్రతకాల్సిందే. అయితే దుర్మార్గుడిని ఎందుకు పెంచి పోషించాలనేది అది పక్కకు పెట్టాలి, అది దేవుని నిర్ణయానికి వదలాలి. దానికి మరొక ఆలోచనల పాఠంలో ఉంటుంది, ఇది కాదు. దేవుడు ప్రతి మనిషికి ఆడు మంచి చెడ్డ అని ఆలోచించట్లా, ఆహారం ఇస్తున్నాడు అంతే. అందుకు ఆయన్ని మర్చిపోకూడదు. చాలామంది కడుపారా తిని దేవుణ్ణి దూషించే వాళ్ళు ఉన్నారు. ఇజ్రాయేలీలాగా ఒకప్పుడు వాళ్ళు అలా చేశారండి, దేవుణ్ణి శోధించారంట. మనం చదివాం కదా. ఆహారం తిన్న తర్వాత కడుపు నిండింది, సంతోషంగా ఉండి దేవుణ్ణే శోధించడం మొదలుపెట్టారు. అసలు దేవుణ్ణి శోధించడానికి మనిషి ఏ పాటి వాడండి? దేవుణ్ణి శోధించడానికి మనిషి ఏ పాటి వాడు? అసలు
చూద్దాం, మరొక మాట చూద్దాం. అసలు మొన్నటి వారం కూడా మీకు ఈ విషయాన్ని గుర్తు చేశాను. అసలు ఆహారం వండుకుని తినే పరిస్థితే కావాలంటే దేవుడు అనుమతి ఉండాలి. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనం. అన్నపాలములు పుచ్చుకొనుట కంటెను, తన కష్టార్జితము చేత సుఖపడుట కంటెను నరునికి మేలుకరమైనది ఎదియూ లేదు. ఇదియు దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటుని. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యమయ్యా? ఎవరు సెలవు లేక? దేవుని సెలవు లేక. మరి నువ్వేమన్నావు? దేవుణ్ణే వ్యతిరేకిస్తున్నావు, దేవుణ్ణే తిడుతున్నావు, దేవుడికే వ్యతిరేకంగా మారుతున్నావు. ఈ సమస్తాన్ని సృష్టించిన ఆయన్నే ఎక్కడున్నాడండి ఆయన అంటున్నారు. అవునా? అందుకే అంటున్నాడు, ఆయన సెలవు లేక నువ్వు ఆహారమే తినలేవు. నీకు ఆయన సెలవు ఉంది కాబట్టి తిని సంతోషించి ఈరోజు విర్రవీగుతున్నావు. జాగ్రత్త, ఏదో ఒక రోజు నీపై ఆయన ఉగ్రత కురవక మానదండి. ఇంకా ఏం మర్చిపోకూడదో తెలుసా? మనం మొదటగా దేవుని మర్చిపోకూడదు, రెండవదిగా దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలు మర్చిపోకూడదు. కీర్తనల గ్రంథం భక్తుడు బాధపడుతూ కూడా ఆయన ఆజ్ఞలు మర్చిపోడంట. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 61వ వచనం. కీర్తనల గ్రంథం 119:61. చదవనమాట. భక్తిహీనుల పాశములు నన్ను చుట్టుకొని ఉన్నను, నీ ధర్మశాస్త్రమును నేను మరువలేదు. అంటే ధర్మశాస్త్రం అంటే ఆయన ఇచ్చిన ఆజ్ఞలు. భక్తులు అంటున్నాడు, నన్ను చాలామంది అలుముకొని ఉన్నారు. ఎవరండి? భక్తిహీనుల పాశాలు. చాలామంది నా మీద తప్పుడు ఆలోచనలు కలిగి ఉన్నారు. చాలామంది నా మీద తప్పుడు ఉద్దేశాలతో నన్ను నాశనం చేయాలని చూస్తున్నారు. అలాంటి సమయాల్లో కూడా ఏం చేయలేదంటే ఇతను, అలాంటి సమయాల్లో కూడా ఆజ్ఞలు మర్చిపోలేదు. చాలామంది చూడండి, నాకు తప్పు చేశాడు కాబట్టి, నాకు అన్యాయం చేశాడు కాబట్టి నేనేం చేస్తాను? నాకు అన్యాయం చేశాడు అతను, నేనేం చేస్తాను? నేను అన్యాయం చేస్తాను. ఏమైంది? దేవుడికి విరుద్ధమైన పని. ఏమవుద్ది? అన్యాయం చేయవానికి నువ్వు అన్యాయము చేయవద్దు అన్నాడు. అవునా? ఎందుకు? ఒకవేళ నువ్వు ఏదైనా తీర్పు తీర్చాలంటే, ఏదైనా అతనికి కార్యము నీకు చేసిన అన్యాయం బట్టి అతను తీర్పు పొందాలంటే ఎవరు చేయాలి తీర్పు? దేవుడు చేయాలి. అందుకే నువ్వు సొంతంగా నీ అభిప్రాయాలను బట్టి నువ్వేం తీర్పు తీర్చకు. కానీ నువ్వేం మర్చిపోకూడదు తెలుసా? అలాంటి అన్యాయమైన పరిస్థితుల్లో కూడా దేవుని మాటలను, దేవుని ఆజ్ఞలను మర్చిపోకూడదు. చాలామంది మర్చిపోతారండి బాధలు వచ్చినప్పుడు. ఏం కాదులే ఈ పరిస్థితిలో, ఎలాంటి పరిస్థితిలో ఏమీ కాదులే ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏమనుకోలే ఏమంటారు? దేవుడి ఆజ్ఞను కూడా తప్పు పట్టేస్తుంటారు. దేవుడి ఆజ్ఞలు కూడా మర్చిపోతుంటారు, వదిలేస్తారు. ఏది మర్చిపోకూడదు? నీ బాధల్లో కూడా దేవుని మాటలను. అంతేకాదు మరొక మాట కూడా చూద్దాం. అపోస్తుల కార్యాలు అదే 119వ కీర్తన చూద్దాం. 119వ కీర్తన 83వ వచనం చదువుదాం. నేను పొగ తగులుచున్న సిద్ధవలేనైతిని, అయినను నీ కట్టలను నేను మరుచుటలేదు. భక్తుడు మాట్లాడుతున్న మాట అండి. ఏమంటున్నాడో? పొగ తగులుచున్న సిద్ధవలే. పొగ తగులుచున్న సిద్ధి ఏంటండి? తెలుసా మీకు ఏదన్నా? పొగ తగులుచున్న సిద్ధి అంటే తెలుసా? సిద్ధి అంటే ఏంటి? సిమ్లీ. అప్పుడు మన పూర్వంలో అది వెలిగించేవాళ్ళం కదా దీపము, దానికి ఇలా సిమ్లీ అని ఇలా పెట్టేవారు చూసారా? మన సిమ్లీ అని పిలిచాం, దాన్ని సిద్ధి అంటున్నాడు ఇక్కడ. పొగ తగులుచున్నప్పుడు అది ఏమవుతుంది చెప్పాలి? పొగ తగులుచున్నప్పుడు అది ఆ పొగంతా అంటుకుని నల్లగా మారిపోద్ది పైన. కానీ దీపం ఆగిపోద్దా? ఏమిస్తుంది? వెలుగునిస్తుంది. ఎంత పొగ తగిలి అది
పైన మంట అది మాడిపోతున్న సిమ్లి వెలిగేలా ఇస్తుందో, దేవా ఇలాంటి నా జీవితంలో ఇలా బ్రతుకుతున్నప్పుడు అలాంటి పరిస్థితులు ఎదురొచ్చినా నీ కట్టలు నేను మర్చిపోను అంటూ నన్ను మూసేసే పరిస్థితులు, నా వెలుగును ఆపేసే పరిస్థితులు, నా జీవితంలో అంధకారమైన పరిస్థితులు మనల్ని ఎదురవుతున్నప్పుడు అప్పుడు మర్చిపోతారు కొంతమంది దేవుణ్ణి. ఈయన అంటున్నాడు, నీ కట్టడలు నేను మరణం ఎప్పుడు మరుగు చేసే పరిస్థితులు నన్ను వచ్చినా, నేను ఇంకా చచ్చిపోతాను అనే పరిస్థితులు వచ్చినా, వీడు ఇంకా లేడండి అయిపోయాడు వీడు అని లోకం అనుకునే పరిస్థితులు నీకు వచ్చినా నేనేమంటున్నాడు ఆయన, నేను మరవనయ్యా నీ కట్టడలు, నీ ఆజ్ఞలు మర్చిపోను. ఎంత గొప్ప తీర్మానం చేసుకుంటున్నాడు చూడండి భక్తుడు. మనల్ని అదే అంటున్నాడు. అందుకే నువ్వు మర్చిపోకు. ఏం మర్చిపోకూడదు మనం? దేవుని ఆజ్ఞలు మర్చిపోకూడదు. దేవుని ఆజ్ఞలు మరిచిపోయే ఈరోజు సంఘాల్లో బాధలు, కొట్లాట్లు, దేవుని ఆజ్ఞను మర్చిపోయి కుటుంబాల్లో గొడవలు, దేవుని ఆజ్ఞను మర్చిపోయే ఒకరి మీద ఒకరికి ఆధిపత్య పోరు, దేవుని ఆజ్ఞను తెలుసుకోక ఈరోజు దేశాల మధ్య బాధలు. అవునా కదా? ఆలోచించండి. దేవుడు అంటే ఏంటో తెలియకనండి ఇలా జరుగుతుంది. దేవుడి గురించి అర్థమవుతే వారందరూ కూడా బాగుంటారు. అందుకని అంటున్నాడు, దేవుని ఆజ్ఞలు మర్చిపోకు. ఎప్పుడు వరకు మర్చిపోకూడదో తెలుసా? 119వ కీర్తనే 109వ వచనం చూడండి. 109వ వచనం, నా ప్రాణము ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది, అయినను నీ ధర్మశాస్త్రమును నేను మరువను. ఎలాంటి పరిస్థితుల్లో? ప్రాణం పోయే పరిస్థితిలో కూడా అంటే అర్థం. నా ప్రాణం నా చేతిలో ఉందంటే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, ఒకవేళ ప్రాణం పోయే పరిస్థితులు నీకు వచ్చినా నువ్వేం మర్చిపోను అంటున్నాడు ఈయన భక్తుడు. నీ ధర్మశాస్త్రం, నీ మాటలో, నీ కట్టలో మీరు ఏదైతే నాకు ఇచ్చారో దేవా వాటిని నేను మర్చిపోను. కానీ ఈరోజు లోకం మర్చిపోతుంది. అందుకే మరవకూడని మరో మాట ఏంటో తెలుసా? మరవకూడని మరో సంగతి ఏంటో తెలుసా? సంఘానికి చెప్తున్నాడు దేవుడు, దేవుని ఆజ్ఞలను కట్టడలను మనం మర్చిపోకూడదు. మొదటగా దేవుణ్ణి మరవకూడదు, దేవుడు చేసిన క్రియలను మరవకూడదు, దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలను మరిచిపోకూడదు. నిజంగా మర్చిపోయామనుకోండి చాలా దారుణమైన స్థితిలో ఆత్మీయ జీవితం క్రైస్తవులు మారిపోతారు. అవునా? అలా మర్చిపోయిన వాళ్ళని ఎంతమంది చూడలేదండి? దేవుని ఆజ్ఞలు మర్చిపోయిన వాళ్ళు క్రైస్తవులు ఎంతమంది లేరండి లోకంలో? తమ జీవితాలను పాడు చేసుకున్నవారు మర్చిపోలేదంట. అంతేకాదు ఇంకేం మర్చిపోకూడదు కూడా తెలుసా? దేవుడు మన పట్ల దీర్ఘశాంతము కలిగి ఉన్నాడని మర్చిపోకూడదు. ఏం దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు? యేసుక్రీస్తు వారి రాకడ జరిగిందో అనుకోండి, ఈ భూమి ఏమవుద్ది? నాశనం అయిపోద్ది. ఎందుకు రావట్లేదంటారు? యేసుక్రీస్తు రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందంటారు? ఎందుకు ఆలస్యం అవుతుందో తెలుసా? మన పట్ల దేవుడు ఏం కలిగి ఉన్నాడు తెలుసా? దీర్ఘశాంతం. మారతారు. ఇంకా మారిన వాళ్ళ గురించి, మారినా ఇంకా తప్పుడు జీవితాలు తిరుగుతున్న వాళ్ళు, సరే సమయం ఇస్తున్నాను, సమయం ఇచ్చి తిని అది బాగుపడినదా, సరిగా చేసుకున్నదా, దాన్ని నేను అంగీకరిస్తాను లేదా దాని అంటే సంఘంతో చెప్తున్నాడు. ప్రకటన గ్రంథంలో అంటాడు, మారు మనసు పొందుటకు దానికి సమయం ఇచ్చి తిని కానీ అది చదవండి ఒకసారి మాట చూద్దరు కానీ. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. ఇక్కడ ఒక స్త్రీని గురించి, అంటే యెజబెల్ అనే సంబంధమైన ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతున్న మాట. 21వ వచనం, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని కానీ అది తన జాగ్రత్త విడిచి మారు మనసు పొందనొల్లదు. ఎందుకు సమయం ఇచ్చాడు దేవుడు? ఎందుకు సమయం ఇస్తున్నాడు? మారు మనసు పొంది నువ్వు జాగ్రత్తగా బతికితే మళ్ళీ తన దగ్గరికి చేర్చుకుందామని. కానీ నువ్వేమంటున్నావు? చూడండి ఆ మాట చూడండి ఒకసారి. పేతురు రాసిన 2వ పత్రిక. ఎందుకంటే దీర్ఘశాంతం చూపిస్తున్నాడో తెలుసా దేవుడు? టైం ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఇంకా బ్రతుకున్నామంటే అది దేవుని కృపేనండి, అది దేవుని దీర్ఘశాంతం అండి. 3వ అధ్యాయం
పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చూడండి. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినముల వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమును ఎంచుకొనుచున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక. ఎందుకు ఆగుతున్నాడు? ఎవడో నశించిపోకూడదు, నరకానికి వెళ్ళిపోకూడదు. దీర్ఘశాంతం ఎందుకో తెలుసా ఆయనకి? నశించి నరకానికి వెళ్ళిపోతున్న వ్యక్తులు ఉన్నారు, అలాంటివి పాడైపోకూడదని ఆయన ఆగుతున్నాడండి. మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి? ఏం జ్ఞాపకం చేసుకోవాలి? దేవుడు నా పట్ల, నా కుటుంబం పట్ల, నా సంఘం పట్ల, లేకపోతే నాకు చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల పట్ల ఏం చూపిస్తున్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. దీర్ఘశాంతం. ఏమంటే మనల్ని తీసేయాలంటే దేవుడికి ఎంత అండి? ఆయనకున్న శక్తి ముందు ఈ మనిషి ఎంతటి వాడండి? మనిషికున్న శక్తి, జ్ఞానము గొప్పది ఏ పాటివై మనం అనుకుంటాం. దేవుడు మనిషి చేసిన కొన్ని సృష్టిని బట్టి, వాడు చేస్తున్న ఆ కార్యాలను బట్టి మనిషికి ఎంత జ్ఞానం ఉంది అనుకుంటాం. దేవుని ముందు మనిషి ఎంతవాడు. ఆ జ్ఞానం ఇవ్వకపోతే మనిషి ఎలా చేయగలడం? ఆలోచించండి. అందుకే అంటున్నాడు, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెడుతుందంట. ఎందుకు? మారతావేమని. చాలామంది మారిన వారి కోసం దేవుడు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడంట. అది జ్ఞాపకం చేసుకోండి మీరు. ఎందుకు ఇంకా జరగట్లేదు యేసుక్రీస్తు అక్కడ? ఎందుకు రావట్లేదు? ఆల్రెడీ ఇంకా కొద్ది కాలం అన్నాడు కదా. ఎప్పుడు 2000 సంవత్సరాల కదా కొద్ది కాలం అన్నాడు. అందుకే ఇక్కడ పై మాట అన్నాడు ఏమంటే 1000 సంవత్సరంలో ఆయనకి ఒక్క దినంలా ఉందంట. మనకి 2000 సంవత్సరాలు అయింది, ఆయనకి ఎలా అనిపిస్తుంది? 2 రోజులు అయినట్టుంది. మనకన్నా 2000 సంవత్సరాలు అయింది. అది ఆయనకి మనకున్న తేడా. అందుకే ఆగుతున్నాడు ఆయన. ఎందుకు? ఇప్పటికైనా మారతావేమో, ఇప్పటికైనా మారి దేవుని దగ్గరకు వస్తావేమో, ఎప్పటికైనా దేవుని సన్నిధానంలో మానకుండా ఉంటావేమో. ఎంతమంది అండి దేవుని సన్నిధానం మానేసేవారు? చూడండి, ఆలోచించండి. దేవుని గురించి అర్థం కావట్లే, దేవుడు చూపిస్తున్న దీర్ఘశాంతం అర్థం కావట్లే. మారు మనసు పొందడానికి సమయం ఇస్తున్నా, కానీ మారు మనసు పొందట్లే. అయితే ఏదో ఒక రోజు మీరు వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతారు? నరకానికి వెళ్ళిపోతారు. అందుకే ఆ నరకానికి వెళ్ళకూడదని ఇంకా ఆగుతున్నాడంట. మరొక మాట కూడా చూద్దాం. చూడండి, కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 2వ వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో ఏం మర్చిపోకూడదు? దేవుడు చేసిన ఉపకారాలు మర్చిపోకూడదంట. మర్చిపోతున్నారా లేదు ఈరోజు? ఏం చేశాడండి మాకు దేవుడు? అందరికీ అన్నీ ఇచ్చాడండి, నాకే లేదండి ఇల్లు. ఏం చేశాడండి దేవుడు నాకు? అందరికీ అన్నీ ఇచ్చాడండి, నాకు పిల్లలు లేరండి. ఏం చేశాడండి నాకు దేవుడు? అసలు నువ్వు బ్రతుకుతున్నావంటే, ఊపిరి పీల్చుకుని బ్రతుకుతున్నావంటే దేవుడు చేసిన మేలేయా? మర్చిపోతున్నావు. అవునా? నేను బ్రతుకున్నా. అసలు నువ్వు కాలం ఇంకా ఈ భూమి మీద కొంతమంది అంటారు చూడండి, నూకలు చెల్లిపోయి అంటుంటారు చూడండి. నూకలు కాదు కానీ దేవుడు సమయాన్ని ఇచ్చాడు కాబట్టే బ్రతుకున్నావు. ఎందుకు ఇవి లెక్కేసుకుంటున్నావేంటి? అవి లేకపోయినా బ్రతికే శక్తి, జ్ఞానము, ఆ ధైర్యాన్ని నీకు ఇచ్చాడు. ఆలోచించండి. అవన్నీ ఉన్న కొంతమంది సరిగా బ్రతకలేకపోతున్నారు నా పట్ల. కానీ నువ్వేంటో తెలుసా? అవి లేకపోయినా ధైర్యంగా బ్రతుకుతున్నావు. నా కోసం బ్రతుకు. పరీక్షిస్తున్నాడేమో ఇవి లేని వారికి. అందుకంటున్నాడు, దేవా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడంట. ఆయనపై చూపిన కార్యాలు జ్ఞాపకం చేసుకుని. అసలు మనమేం జ్ఞాపకం చేసుకుంటున్నాం? ఎన్నిసార్లు దెబ్బలు తినాలో, ఎన్నిసార్లు పడిపోవాలో. మన రాత్రి మా నాన్నగారు నడుచుకుంటూ వెళ్ళి ఇలా చెయ్యి, ఇది మంచమని చెయ్యాలన్నారంట. కింద పడిపోయారు. గుర్తు ఇక్కడ ఇరిగిపోయింది, ఇక్కడ చిట్లింది, కొట్టేశారు. ఆలోచించండి, ఎంతండి దెబ్బ తగలాలంటే, ఏదైనా జరగాలంటే. ఆలోచించండి. దేవుడు మనకి శక్తిని, అంటే
ఆయనకి జరిగిందా కదా అని, అంటే మనకు జరగలేదు కదా అని మనం గొప్పరు అనుకోకండి. ఆలోచించడానికి దేవుడు ఒక ఉదాహరణలు చూపిస్తూ ఉంటాడు కొన్ని. ఆయన కూడా కాపాడి నడిపిస్తున్నాడు కదా. ఆలోచించండి, దేవుడు మన జీవితాలకి ఆయన చేసిన కార్యాలు మర్చిపోకూడదు. ఏం మర్చిపోకూడదు? దేవుణ్ణి మర్చిపోకూడదు. ఇంకా ఆయన చేసిన కార్యాలు మర్చిపోకూడదు, ఆయన కట్టడలు మర్చిపోకూడదు, ఇంకా ఆయనకున్న దీర్ఘశాంతం మర్చిపోకూడదు. ఎందుకంటే మనం బ్రతుకున్నాం. ఇంకేం చూద్దాం. ఇంకా ఏమి ఉన్నాయో తెలుసా? దేవుడు మర్చిపోయి ఉన్నాయని కొన్ని. అసలు దేవుడు మర్చిపోవడం ఏంటండి? ఇప్పటి వరకు మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సినవి ఏంటో, ఏది జ్ఞాపకం ఉంచుకోకూడదో మనకు అర్థమైంది. దేవుడు కూడా మర్చిపోయాడంట. అసలు దేవుడు మర్చిపోయే స్థితి ఏది ఉంటుందండి? అసలు దేవుడు ఏం మర్చిపోతాడండి? ఆలోచించండి. దేవుడు ఏదైనా మర్చిపోతాడా? మీకు ఒక విషయం చూపిస్తాడు చూడండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. దేవుడు ఎందుకు మర్చిపోవాలి? అసలు మరుపు లేని దేవుడు కదా మన దేవుడు, కానీ మర్చిపోయిన అంటున్నాడు ఆయన. ఎందుకు? ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 34వ వచనం. 31వ అధ్యాయం 34వ వచనం. దేవుడినై ఉందును, వారు నాకు జనులగుదురు, వారు మరి ఎన్నడూను యెహోవాను గూర్చి బోధనుందుదము అని తమ పొరుగువారికి కానీ తమ సహోదరులకు కానీ ఉపదేశం చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక్కడ ఎన్నటిని నిజంగా జ్ఞాపకం చేసుకుంటే ఏంటి మన పరిస్థితి? మనం పాపం చేసామని జ్ఞాపకం చేసుకున్నాడు అనుకోండి, ఏం చేసే అధికారం ఉంది దానికి? మనల్ని నాశనం చేసి నరకానికి పంపే అవకాశం దేవునికి ఉంది. ఏం జ్ఞాపకం చేసుకోడంట? మనం చేసి పాపాలు తుడిచేశాడు. అసలు జ్ఞాపకం చేసుకోవట్లేదంట ఆయన. నిజంగా జ్ఞాపకం చేసుకుంటే ఎలా ఉంటుందో పరిస్థితి మీరు గమనించుకోండి. అంటే ఆయన మర్చిపోయినవి కూడా ఉన్నాయి. ఏంటి? మన కార్యాలు, ఆయన చేసిన విషయాలు కాదు, ఆయన లోకంలో చేస్తున్నాయి కాదు, లేకపోతే ఆయన చేయాల్సినవి కాదు, మర్చిపోయి నువ్వు చేసిన దోషాలను మర్చిపోయాడంట, నువ్వు చేసిన పాపాలను మర్చిపోయాడంట. మర్చిపోకపోతే నీ జీవితం ఏమైపోతుందో తెలుసా? ఈరోజే అంతమైపోద్ది. ఆయన వదిలిపెట్టకపోతే నీ జీవితం ఏమవుతుందో తెలుసా? గాలిలో దీపం ఆరిపోయిందంటారు చూడండి, అలా అయిపోద్ది నీ పరిస్థితి. ఒకసారి మనిషి బ్రతుకు గురించి ఆలోచించండి. వాడు మనిషి లోకంలో పుట్టిన తర్వాత వాడు అనుభవించిన రాజరీతులు లేకపోతే గొప్ప బ్రతుకును ఈ లోకంలో బ్రతికి ఎలా చనిపోతున్నాడో, చనిపోవడానికి అయినా కొంతకాలం టైమింగ్ వెయిటింగ్ పడుతుందా? ఎలా చనిపోతున్నామో కూడా తెలీదు. ఎవరి చేతిలో ఉందండి మరణం? జ్ఞాపకం ఉంచుకోండి. ఆయన నీ పాపాలు మర్చిపోవడానికి జ్ఞాపకం చేసుకో, లేకపోతే నా స్థితి ఏంటయ్యా? ప్రార్థన చేయి. నిజంగా నేను గొప్పోడిని అని అనుకోవద్దు. నువ్వు వాళ్ళు మర్చిపోయావయ్యా, నేను చేసిన పాపాలు, నేను చేసిన దోషకార్యాలు మర్చిపోయావా, నీకు ఆ స్తోత్రం అని ఆయన స్తోత్రం చెల్లించి ఆయన జ్ఞాపకం చేసుకోను. దేవుడు జ్ఞాపకం చేసుకోలేని ఉన్నాయి నీ పాపాలు. ఇంకొక మాట కూడా చూద్దామా? ఇంకా యెషయా గ్రంథము 43వ అధ్యాయము 25వ వచనం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 25వ వచనం చదవండి. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకోను. ఏం జ్ఞాపకం చేసుకోడు దేవుడు? మన అతిక్రమాలు తుడిచేస్తున్నాడంట, తుడిచివేస్తున్నాడంట, కడిగేస్తున్నాడంట. ఏమండి? మన అతిక్రమాలని మన తల్లిదండ్రులే ఒప్పుకోరు కదా, మన అతిక్రమాలని మన భార్యో మన భర్త ఒప్పుకోరు కదా, మన అతిక్రమాలని మన పిల్లలు ఒప్పుకోరు కదా, పిల్లల అతిక్రమాలని తల్లిదండ్రులు ఒప్పుకోరు కదా. ఒకవేళ అతిక్రమం చేస్తే ఈ లోకం ఒప్పుకోదు కదా, ఈ లోకంలో ఉన్న అధికారులు ఏమి ఒప్పుకోరు కదా మనల్ని ఏమైనా అతిక్రమం చేస్తే. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? నేను ఒక మర్డర్ చేశారనుకోండి, ఉదాహరణ చెప్తున్నాను, ఎవరైనా ముందు జరిగింది అంటే అలా చేయమని కాదు,
ఉదాహరణకి ఎక్కడో మర్డర్ జరిగింది, తర్వాత అతను జైలుకి వెళ్ళాడు, పట్టేసుకున్నారు, జైలుకి వెళ్ళిపోయారు. ఎవరో వదలలేదు వాళ్ళని, లోకంలో చట్టం వదలలేదు, పట్టుకుని జైల్లో పెట్టారు. జైల్లో పెట్టిన తర్వాత అతనికి తాను ఆలోచించుకున్న తర్వాత దేవుని గురించి ఎవరో చెప్పారు, నువ్వు దేవుణ్ణి నమ్ము, నీ పాపములన్నీ క్షమింపబడతాయి అన్నాడు. అనుకోండి, నమ్మాడు. ఇలా చాలా జరిగినాయండి. నమ్మి రక్షణ పొందాడు. తర్వాత దేవుడు ఏం జ్ఞాపకం చేసుకోవడో తెలుసా? దేవుడు ఏం జ్ఞాపకం చేసుకోవడం? నువ్వు ఒక వ్యక్తిని చంపేసావు కదా, దాన్ని ఇంకా జ్ఞాపకంలో పెట్టుకోవడం, వదిలేస్తాడట. సరేలే, అప్పుడు జరిగింది ఏదో జరిగింది, నీ పాపాన్ని నేను క్షమించి తుడిచివేస్తున్నాను, జాగ్రత్తగా బతుకు, ఆయన వెలుగును అనేక మందికి బతికించు. ఆ రోజు ఒక వ్యక్తిని చంపేసావే, నువ్వు అనేక మంది ఆత్మలు బ్రతికించు అంటాడు. అలా ఎంతోమంది మారి ఈరోజు లోకానికి సువార్తను ప్రకటించిన వారు అనేక మంది. పాపములను క్షమించి దేవుడు ఇంకా జ్ఞాపకం చేసుకోవట్లేదంట. మరిచిపోతున్నాడు కాబట్టి మనం బ్రతుకున్నాం. మనం నేను మీరు గొప్పలు ఏం కాదు దేవుని ఎదుట. మన అతిక్రమాలో చిన్న చిన్నవి ఏదో జరుగుతూ ఉంటాయి, మనకు తెలీదు. దేవుడు క్షమించాడు కాబట్టే ఈరోజు నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు. మనం అందరము దేవుని ఎదుట సమానులమే. ఒకవేళ ఇక్కడికి వచ్చిన తర్వాత తారతమ్యాలు మారినాయేమో కానీ దేవుని ఎదుట అందరము ఒకటే అంటున్నాడు. దేవుడు అంట మరిచిపోతున్నాడంట. దేవుడు కానీ మరిచిపోనివి కూడా ఇంకా చాలా ఉన్నాయి. దేవుడు మరిచిపోని ఇంకా కూడా ఉన్నాయి. ఏంటో తెలిసి దేవుడు మర్చిపోని, మనం మర్చిపోనే కాదు. చూడండి ఆ మాట, యెషయా గ్రంథం 44వ అధ్యాయం 21వ వచనం. యెషయా గ్రంథము 44వ అధ్యాయం 21వ వచనం. యాకోబు, ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకం చేసుకో. ఏంటది? నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించితిని. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మరిచిపోను. ఎవరైతే ఆయన సేవలో ఉంటారో, ఎవరైతే ఇక్కడ యాకోబు అని ఎందుకు పిలుస్తున్నారంటే వాళ్ళందరూ దేవుని సేవలో ఉన్నవాళ్ళు, దేవుని గుర్తించిన వారు, దేవునితో బ్రతికిన వారు. ఈరోజు ఎవరైతే అలా ఉంటారో వారికి నేను సహాయం, వారిని నేను మర్చిపోను. అనుకుంటున్నావే నాకు ఏది లేదు, అది లేదు, ఇది లేదని బాధపడుతున్నావే, మీకు కూడా తెలియాలి, మిమ్మల్ని ఏమీ దేవుడు మర్చిపోవట్లేదని చెప్తున్నాడు. నాకు జ్ఞాపకం ఉన్నారా? మీరు కష్టాల్లో కూడా బ్రతికి చూపిస్తున్నావే, నువ్వు బాధల్లో కూడా దేవుని ఎదుట యథార్థంగా బ్రతుకుతున్నావే, నేనున్నాను నీకు, నిన్ను మర్చిపోలేను. అనేక మంది దూషించారు నన్ను, నాకు ఇల్లు లేదనో, లేకపోతే నాకు పిల్లలు లేదనో, నాకు ఇంకొకటి లేదనో, కానీ నువ్వు అలా లేవే, నేను నిన్ను మర్చిపోను. అంటే మర్చిపోను అంటే అర్థం ఏంటి? మర్చిపోను అంటే అర్థం ఏంటి? జ్ఞాపకం చేసుకుంటాడు. ఏం చేస్తాడు? నీకు ఇవ్వడానికి అది ఏదైనా చిన్నది, ఆయనకి ఏదైనా ఇవ్వాలంటే చిన్నదండి ఆయనకి. నేను జ్ఞాపకం చేసుకుంటాను అంటే ఆయన మర్చిపోలేనివి కూడా ఉన్నాయి, ఆయన మర్చిపోలేనివి కూడా ఉన్నాయి. అందుకే అంటున్నాడు చూడండి, హెబ్రీ గ్రంథము, హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. మీరు చేసిన కార్యములు, మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమ మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఏం చేస్తున్నారు? మనం సంఘంలో చేస్తుంటాం కార్యాలు, సంఘం తరపున కార్యక్రమాలు చేస్తూ ఉంటారు దేవుని తరపున చాలామంది. ఆ కార్యాలు అంటే దేవుడు ఏంటంట మర్చిపోవడానికి అన్యాయస్తుడు కాదు. మనం కూడా నేను ఆ రోజు చేసిన కార్యాలన్నీ ఏమైపోయినాయో, నేను ఎన్నెన్నో చేసింది చాలామంది చెప్పుకుంటుంటారు. ఎన్నో చేశానమ్మా, ఎన్నినా అప్పుడా పెద్దవాళ్ళు అంటుంటారు, అప్పుడు ఎన్నో పనులు చేశాను, ఎన్నో కార్యక్రమాలు చేశాను, నువ్వు మర్చిపోతున్నావేమో అంటుంటారు. నువ్వు కాదు మర్చిపోవడం, దేవుడు అంటున్నాడు నేను మర్చిపోను. నువ్వేదైతే దేవుని పట్ల చేసావో కార్యక్రమం, సేవ, ఏదైనా దాన్ని నేను మర్చిపోను అంటున్నాడు ఆయన. దేవుడే మర్చిపోడంట, అంటే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడంట. మనం మర్చిపోతుంటాం కొన్ని మనం చేసినవి కూడా.
ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేను మరిచిపోను. ఎందుకు తెలుసా? ఎవరికైనా ఆహారం లేక నువ్వు ఆహారం పెట్టావా, నా జ్ఞాపకంలో ఉంటుంది. అది నువ్వు మర్చిపోవచ్చేమో. ఒక్కొక్కసారి అంటుంటారు, ఒరే ఆ రోజు నాకు పిలిచి నువ్వు మంచి మంచి ఆకలిగా ఉన్నప్పుడు భోజనం పెట్టావురా, చాలా నిజమా, నేను ఎప్పుడు పెట్టాను అంటుంటాను. చూడండి, ఏంటి నేను భోజనం పెడితే నువ్వు తిన్నావా? మీకు తెలియకుండా జరిగిపోతుంటే కొనుక్కోండి, తెలియకుండా మీరు చేసిన కార్యాలు మీరే మర్చిపోతుంటారు. కానీ అంటున్నాడు దేవుడు, నేను మర్చిపోను. అందుకే మత్తయి సువార్త చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. ఏమంటున్నాడో, అక్కడ కూర్చున్నప్పుడంట కొంతమందిని వేరుపరుస్తాడట, గొర్రెలను మేకలను వేరుపరుస్తాడంటున్నాడు. అంటే స్వభావాలను బట్టి చెప్తున్నాడు. 34వ వచనం. అప్పుడు రాజు తన కుడివైపు ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యం స్వతంత్రించుకొనిడని నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టారు. నేను దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చారు. పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకున్నారు. దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చారు. రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చుతరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చుతరని చెప్పును. అందుకు ప్రభువా, నీతిమంతులు అంటున్నారు, ఎప్పుడు చేసామయ్యా అన్నీ, ఎప్పుడు చేసాం? అప్పుడు అంటున్నాడు ఆయన, ఎప్పుడు రోగువైనట్టు చేయనను చెరసాలలో ఉన్నట్టు చూచి నీ వద్దకు వచ్చితమని ఆయన అడిగేదారు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు ఏమైంది చేసితిరి కనుక నాకు చేసితిరని నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను ఏమన్నానంట, మీరు నా తరపున ఎవరికి చేశారు? పేదవారికి, లేనివాడికి ఎవరో ఒకరికి చేసావు. నేను ఎప్పుడు చేశానయ్యా నీకు అంటున్నావు. దేవుడు అన్నాడు, వాళ్ళకి చేస్తే నాకు చేసినట్టే, వారికి పెడితే నాకు పెట్టినట్టే, వారు సంతోషిస్తే నేను సంతోషించాను. ఎందుకంటే అతను లేకుండా బ్రతికాడు, ఆమె లేకుండా ఉంది. ఇదంతా ఎవరు చూస్తారో, ఎవరు జ్ఞాపకం చేసుకుంటారో, ఎవరు గుర్తు చేసుకుంటారో? నీ దేవుడండి. దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడంట, మర్చిపోడంట. దేవుడు మర్చిపోడేమో నన్ను అంటుంటారు కొంతమంది. దేవుడు మర్చిపోయాడమ్మా. ఎవరన్నా ఎప్పుడైనా బాగా ముసలోళ్ళ దగ్గర కూర్చుని ఉన్నారనుకోండి, ఒంటరిగా ఉన్నారనుకోండి, ఎవరన్నా ఎప్పుడైనా వెళ్ళి వస్తున్నారనుకోండి, దేవుడే మర్చిపోయాడు, నువ్వేం గుర్తున్నావులే నాకు అంటుంటారు. నేనేం గుర్తుంటానులే నీకు పలకరించాక వస్తాయి అంటారా? అనరా? ఇలాంటి మాటలు వస్తుంటాయి. కానీ దేవుడు అంటున్నాడు, నేను మర్చిపోను నిన్ను. దేవుడే మర్చిపోయాడు, నీకేం గుర్తుంటానులే అని అంటున్నావా? దేవుడు మర్చిపోతాడా? మర్చిపోడు. తన దాసులను, తన పిల్లలను ఎవరిని మర్చిపోడండి. ఆయన జ్ఞాపకంలో ఉంటాం ఎప్పుడు, ఆయన గుర్తు చేసుకుంటూనే ఉంటాడు. మనం ఎవరికి ఏం చేసినా కూడా జ్ఞాపకం ఉంచుకుంటాడంట, ఏ మంచి పని చేసినా. మరి చెడ్డ పనులు చేస్తే, మంచి పనులు చేస్తే గుర్తుంచుకుంటాడు దేవుడు. మరి ఒకవేళ మనం చెడ్డ పనులు చేస్తే అవి వదిలేస్తాడా? ఎవరినైనా నాశనం చేయడానికి ప్లాన్ వేస్తే చూడమాట. ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. పేజీ నెంబర్ చెప్పనా? 759. యాకోబు యొక్క అతిశయాస్పదము తోడని యెహోవా ప్రమాణం చేయునదేమనగా, వారి క్రియలను నేనెన్నడూ మరువను, ఇందును గూర్చి భూమి కంపించదా? ఎవరి క్రియలు? పైన మీరు చదివితే ఇశ్రాయేలు దేవుని పట్ల వాళ్ళు దేవునికి అవిధేయత చూపి ఆ ప్రజల్ని ఎలా బాధ పెట్టారో, ఎవరిని ఇబ్బంది పెట్టారో ఆ మాట్లాడుతున్నారు. అంటే మీరు చేసిన చెడ్డ కార్యాలని మర్చిపోతారనుకుంటున్నారేమో. మీరు ఒకవేళ మీరు ఎలా పాపాన్ని వదిలి బ్రతుకుతారో
అప్పుడు మర్చిపోతాడు. కానీ మీరు చేసిన కార్యాలని చేస్తూనే మీరు అలాగే ఉండిపోతే ఏమంటున్నాడు? చెడ్డ కార్యాలని మరువని. ఎప్పుడు మర్చిపోతాడు? నువ్వు ఒకవేళ నువ్వు వదిలేసి నువ్వు దేవునితో బ్రతికితే ఓ మర్చిపోతాడు. కానీ నువ్వు అదే స్థానంలో ఇంకా బ్రతుకుతున్నావు అనుకోండి, అదే నీచంగా నీ బ్రతుకు ఇంకా ఉందనుకోండి, అదే దేవునికి వ్యతిరేకంగా నీ బ్రతుకు ఉందనుకోండి, దేవుడు అంటున్నాడు నువ్వు చేసిన పనులన్నీ నేను జ్ఞాపకం చేసుకుంటాను. ఏం చేస్తాడు మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటే? ప్రతీకారము తీర్చు దేవుడు, ఉపకారం చేసే దేవుడే. ఏం చేస్తాడు? ఎప్పుడైతే అన్యాయం చేసావో ఇతరులకు, ఎప్పుడైతే ఇతరులను బాధ పెట్టావో, నీకు జ్ఞానం ఉందని, నీకు శక్తి ఉందని, నీకు ఉద్యోగం ఉందని, లేకపోతే నువ్వు పదవి ఉందని నువ్వు ఇతరులను బాధ పెట్టావో వాటిని జ్ఞాపకం చేసుకుంటాడంట. జ్ఞాపకం చేసిన ఏం చేస్తాడు? ఎక్కడ ఏది చేయాలో దేవునికి బాగా తెలుసు. డబ్బు ఉందని వెర్రవూగుతున్నావా? పదవి, శక్తి, జ్ఞానం ఉందని వెర్రవూగుతున్నావా? బలం ఉందని వెర్రవూగుతున్నావా? నువ్వెవరి చేతిలో ఉన్నావో తెలుసా? దేవుని చేతిలో. జ్ఞాపకం చేసుకోవలసినవి ఏంటో, జ్ఞాపకం చేసుకోకూడనివేంటో కూడా మనం చూసాం. మొదటగా ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుడు? మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి? దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ఆయన చేసిన క్రియలు, కార్యాలు జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా ఆయన ఆజ్ఞలను గుర్తుపెట్టుకోవాలి. ఇంకేం నేర్చుకున్నాం? ఆయన కట్టడలను మర్చిపోకూడదు. మన పట్ల ఆయనకున్న దీర్ఘశాంతం మర్చిపోకూడదు. ఆయన మన పట్ల చేసిన కార్యాల్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. ఏ విషయంలో అంటే, ఎవరైతే ఆయనకి ఇష్టడుగా బ్రతుకుతున్నాడో, ఆయన సేవలో బ్రతుకుతున్నారో వాళ్ళని, ఆయనకి ఇష్టమైనట్టుగా బ్రతికే వాళ్ళని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. ఆయన మర్చిపోడంట, ఆయన వదిలిపెట్టడంట. ఎవరైతే దేవునికి విరుద్ధంగా బ్రతుకుతున్నారో వాళ్ళని కూడా గుర్తుపెట్టుకుంటున్నాడంట. కానీ మన పాపాలని ఇక జ్ఞాపకం చేసుకోవడం. మారు మనసు పొందిన వారి పాపాలు, మారు మనసు పొందడం గురించి కాదు, మారు మనసు పొందిన వారి పాపాలని ఇంకా జ్ఞాపకం చేసుకోవడంట. ఈ విషయాలన్నీ మన హృదయాల్లో బలపరుచుకోవాలి. మనం ఏది కూడా దేవుని విషయంలో ఏది దేవుడు చెప్పిన మాటని మర్చిపోకూడదు. ఇది మనకు చెబుతున్న పాఠం. దేవుడు జ్ఞాపకం ఉంచుకోవాలి, జ్ఞాపకం ఉంచుకోకూడదనే విషయాలు దేవుడు కూడా జ్ఞాపకం ఉంచుకుంటున్నాడంట. మన కార్యాలని దేవుడు కూడా జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడట. మనం చేసే పనుల్ని మనం ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాం? మనం ఏం జ్ఞాపకం? ఎక్కడికి వచ్చి పిల్లాన ఎత్తుకుపోయిందో, అది ఎత్తుకుపోయిందో, తాళం వేసి వచ్చామో లేదో, పిల్లలు ఎక్కడున్నారో, ఇలాంటి జ్ఞాపకాలు ఇవి కాదు. దేవుని కట్టడలు, ఆయన మాటలు, ఆయన దేవుని వాక్యం ద్వారా ఇచ్చిన మాటలు, ఈ వాక్యం ద్వారా మనకి ఏ మాటలు ఇచ్చారో వాటిని జ్ఞాపకం చేసుకుంటూ బలపడాలండి. ఇదే సంఘాన్ని కోరుతున్నాడు దేవుడు. మనందరం కూడా అటు స్థితిలో మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుంటూ ముందుకు కొనసాగిపోవాలని మీకు మాటలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగి కాపాడి సంరక్షిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన నామాన్ని స్తుతి స్తోత్రములు నాయన. మీరు ఇచ్చిన విలువైన సమయంలో గొప్ప సంగతులు నేర్పించారు. ఏ మరిచిపోవాలో ఏవి మరిచిపోకూడదో గత వారం నుంచి ఈ వారం కూడా నాయన ఆ విషయాలు మాకు నేర్పించారు. మీరు కూడా మరిచిపోలేనివి ఉన్నావని, మీరు కూడా మరిచిపోయినవి మా పాపములని జ్ఞాపకం చేశారు. అందుని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటూ పాపముల వైపు, అపరాధం వైపు మా జీవితాలు వెళ్లకుండా కాపాడమని మిమ్మల్ని కోరుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ విన్న ఈ మాటలు మా హృదయాల్లో భద్రపరిచి బలపరిచి ఫలభరితంగా మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు వారి పేట చిన్న ప్రార్థన బ్రతిమాలకు వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమెన్.